శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మన జ్యోతిష్య ప్రేక్షకుల అవగాహన కొరకు మనం జాతక చక్రం ఏ విధంగా చూస్తాం, విశ్లేషణ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయంలో ఇది ఒక సబ్జెక్ట్ మాట. రాశి చక్రంలో 12 భావాలు, ఆ 12 భావాలకి ఎవరు కారకులు అన్నది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతక చక్రం విశ్లేషించినప్పుడు ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఏదన్నా ఒక భావాన్ని విశ్లేషించాలంటే భావం, భావాధిపతి, కారకుడు ఈ మూడును బట్టి జాతక విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితం అవి ఎప్పుడు ఇస్తాయి అన్నది మన యొక్క జాతకుడికి జరుగుతున్నటువంటి దశ, అంతర్దశ, విదశను బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా గురుగ్రహ, శనిగ్రహ, రవి, చంద్రగ్రహాల సంచారం బట్టి ఆ ఇన్సిడెంటు ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది జ్యోతిష అవగాహన ఉన్న వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది. లేదు రెగ్యులర్గా మన రాశి ఫలితాలు, మాస ఫలితాలు మిగతావి పరిశీలిస్తున్న వారికి కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఏదైనా తెలుసుకుందామనే జిజ్ఞాస ఉంటే ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. మరి ప్రస్తుతం సబ్జెక్టులోకి వెళ్దాం. రాశి చక్రం 12 భావాలు. జాతకంలో 6వ భావమే అత్యంత ముఖ్యమైనది. దీన్ని దుస్థానం అని అంటారు. దుస్థానాలు 3 ఉంటాయి. 6, 8, 12 దుస్థానాలు. ఆ భావంలో పడినటువంటి ఏ గ్రహం అయినా చాలా వరకు జాతకుడికి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్తారు. కానీ అది ఒకరికి వ్యతిరేకం ఉన్నప్పుడు ఇంకొకరికి ప్రతికూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 6వ భావం అంటే శత్రువులు, రోగాలు, రుణాలు. ఇదే జయస్థానం. జాతకుడు ఒక ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా, ఒక పోటీ పరీక్షలో సక్సెస్ కావాలన్నా, ఎన్నికల్లో విజయం సాధించాలన్నా, కోర్టు కేసులో నెగ్గాలన్నా, ఏదైనా జాతకుడికి అనుకూలంగా తీర్పు రావాలన్నా, అనుకూలంగా ఉండాలన్నా 6వ భావం అన్నది చాలా పవర్ఫుల్గా ఉండాలి. 6వ భావం వీక్ అయితే మనం ఏమైనా ఓడిపోవడం, పరాజయం పొందడం జరుగుతూ ఉంటుంది. అందువలన 6వ భావం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆరోగ్యం. రాస్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం 6వ స్థానంలో ఉన్న, 6వ భావాధిపతి 1వ భావంలో ఉన్న కంపల్సరీగా జాతకుడు హెల్త్ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే విషయం మళ్ళీ ఏమవుతుందంటే ఏదైనా పోటీలో విజయానికి కూడా కారణమవుతుంటుంది. అంటే ఒక్క గ్రహాన్ని బట్టి కాకుండా మనం కారకుడిని కూడా పరిశీలిస్తే దాన్ని బట్టి తెలుస్తుంది. 6వ భావానికి కారకుడు కుజుడు. కుజుడు బలంగా ఉంటేనే మీకు ఏదైనా జీవితంలో సాధించగలరు. అటు శత్రువులపై విజయం సాధించగలరు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలరు. ముఖ్యంగా అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం అంటే ముఖ్యంగా ఎక్సర్సైజు, వాకింగు, రన్నింగ్ చేయడం, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం. ఇది కుజుడు యొక్క అంటే కుజుడు దేహానికి కారకుడు అవుతుంటాడు. కాబట్టి దేహం ఏ విధంగా ఉంటుంది, అతను ఎంత బలంగా ఉంటాడు, ఇవన్నీ కూడా కుజుడు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కుజుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే, శుక్రుడు, గురువు లాంటి గ్రహాలతో కలిసి ఉంటే జాతకుడు చాలా అందంగా, సౌందర్యంగా, చూడగానే ఆకర్షణీయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు కొద్దిగా కలర్ తేడా ఉండొచ్చు, వేరే విధంగా కొద్దిగా ఇబ్బందికరంగా కూడా కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఆకర్షణ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏదైనా సినిమా హీరోలాగా ఉండాలంటే కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే
మరి శత్రువులు అంటే బయట శత్రువులే కాకుండా అంతర్గత శత్రువులు, కోపం, అసూయ, ద్వేషం, ఈ పగ, ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్యపడడం, ఇవన్నీ కూడా కుజుడు వల్లే రావడం జరుగుతుంటుంది. ఏదన్నా ఒక విషయాన్ని చూసినప్పుడు సొంతంగా దాన్ని మనం సంపాదించాలి అనే ఆలోచన కూడా కుజుడు వల్లే కారణమవుతూ ఉంటుంది. అది ధైర్యంగా పోరాడి దాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలకి ఆరోభావం, స్థిరాస్తులపై ఇబ్బందులకి, అలాగే ఈ భూమి మొదలగు విషయాల్లో ప్రాబ్లమ్స్ కూడా ఆరోభావం కారణమవుతుంటుంది. వీటన్నీ కూడా సమస్యలు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలంటే కుజుడు చాలా బలంగా ఉంటే ఇవన్నీ లేకుండా ఉంటాయి. దాంతోపాటు మీ యొక్క గృహంలో దక్షిణ భాగంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ ఆరోభావ చెడు ఫలితాలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి భావానికి కూడా మన యొక్క ఇంట్లో ఏదో ఒక దిక్కు కారణమవుతుంటుంది. జాతకం సరి చేసుకునే ముందు తర్వాత కానీ గృహంలో కూడా ఏమైనా దోషం ఉంటే దాన్ని కూడా సరి చేసుకుంటే జాతకుడి యొక్క సక్సెస్ రేటు పెరుగుతూ ఉంటుంది. స్వస్తి.